శివకుమార్ గారు చెప్పినట్టుగా పాజిటివ్ నెగిటివ్ రివ్యూస్ వచ్చినప్పటికీ సినిమా అనేది మేము తీసుకుంటాం అని చెప్పిన ఆడియన్స్ తీసుకుంటూ నిన్న నైట్ మేము బిగ్ సినిమాస్ చూసాం. అరౌండ్ 90% ఆఫ్ ఆక్యుపెన్సీ తోటి సినిమా వెళ్తుంది. సో రివ్యూ రైటర్స్ ఐక్యూ లెవెల్కి మేము సినిమా చేయలేకపోయి ఉండొచ్చు, కొంతమంది ఐక్యూ లెవెల్స్కి మేము చేసి ఉండకపోవచ్చు. బట్ మెచ్చుకున్న వారికి ఒక నమస్కారం అయితే నెగిటివ్ రాసిన వారికి 2 నమస్కారాలు, దాంట్లో తప్పేం లేదు. ఎవరెవరి ఒపీనియన్ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయొచ్చు. సినిమా పరంగా మాత్రం మాకు మంచి రిపోర్ట్ వస్తుంది. అన్ని ఏరియాల నుంచి డిస్ట్రిబ్యూటర్స్ అలాగే ఎగ్జిబిటర్స్ అందరూ ఫోన్లు చేసి బాగుంది, మంచి సినిమా అని డిస్కస్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ ఐక్యూ లెవెల్ మన రివ్యూ రైటర్స్ అంత ఐక్యూ లెవెల్స్ లేకపోవడం అయిండొచ్చు మ్యాక్సిమం. బట్ ఈసారి ఇంకా మంచి వాళ్ళ మేధావితనానికి అందేంతగా మా సినిమా చేద్దామని చెప్పి ప్రయత్నం చేస్తాను. అట్ ద సేమ్ టైం సినిమా అంజలి పరంగా మంచి అమ్మాయికి కూడా ట్విట్టర్లో కానీ వాటిలందరిలోనూ అమ్మాయికి రెస్పాన్స్ బాగుంది. ఆడియన్స్ అందరూ ఖచ్చితంగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఇంకా 2-3 రోజులు చూసిన తర్వాత కలెక్షన్స్ చూసిన తర్వాత ఇంకా మంచి సక్సెస్ మీట్ తోటి మళ్ళీ మీ అందరినీ కలుస్తాం. దీనికి నేను సైట్ వేసా, ఇది వేరే వాడికి సైట్ వేసింది అంతే. వాడికి హెల్ప్ చేస్తాను వీడికి హెల్ప్ చేస్తాను అన్నావు, చివరికి నువ్వే ఇబ్బందుల్లో పడతావు. మర్యాదగా ఇవాళ రాత్రి ఈ ఊరు నుంచి వెళ్ళిపో. ఒక అమ్మాయి ముఖం మీద యాసిడ్ కొట్టారా? నీ పిల్లాడి రేట్ ఏంటో నువ్వే డిసైడ్ చేయి. కానీ ₹1 తగ్గినా కూడా నీ పిల్లాడిని నరికేస్తా.